సో ఇప్పుడు ఒక చిన్న జోక్ వేయచ్చా మీరు పర్మిషన్ ఇస్తే? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే స్త్రీ ఎందుకు ఆడింది అని, అది ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే దేశం అంతా ఆర్జీవీలా మారిపోతుందని. ఎందుకు? ఆర్జీవీ స్త్రీని బాగా చూస్తారు కాబట్టి. అందులో స్త్రీ, అందుకే నేను జోక్ అని చెప్పాను సార్. అదే కాదు, నేను ఎలా స్త్రీనో చూస్తాను అలాంటి స్త్రీ లేదు దాంట్లో ఫస్ట్. ఓహో, అయితే ఈ టాపిక్ ఎక్కడతో మరి ఆ జోక్ని. బట్ సీరియస్లీ ఇట్స్ యాక్చువల్లీ మీరు అన్నట్టు ఇట్ ఇస్ ఛాలెంజింగ్. అంటే ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్కి చాలా ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్, ఎస్పెషలీ ఒక దారుణమైన పెద్ద సినిమా తీసేశాక. ఇంకా తర్వాత ఇప్పుడు గద్దర్ 2, యానిమల్, స్త్రీ 2, ఇంత వేరీడ్ ఫిల్మ్స్ అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా అంత బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి? జనాలు ఏదైనా చూస్తారు. అప్పుడు ఏదైనా చూస్తారని మనం అనుకుంటే ఏం చూస్తారో తెలియదు అనేది ఫాలో అవుతుంది. అప్పుడు ఇంకా మనం అనుకున్నది మనం కన్విక్షన్తో చేయటం తప్పిస్తే there is no other choice for anybody. There's no other choice. After that it's about the figures. Correct. ఏ కాస్ట్లో తీయాలి, అది ప్రాక్టికల్ డెసిషన్స్, అది వయబిలిటీ, ప్రాక్టికల్ డెసిషన్స్ అండ్ ఆల్ దట్. బట్ ఏదేమైనా మన కన్విక్షన్ని దాటి వెళ్ళి తీయడం వల్ల అది ఛాన్స్ ఆఫ్ హిట్ అవ్వడం ఉండొచ్చు కానీ, బట్ దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ యుల్ ఫెయిల్ బికాస్ యు ఆర్ క్యారీడ్ అవే ఇన్ అ లాట్ ఆఫ్ నాయిసెస్ విచ్ ఇస్ నాట్ యువర్ ఓన్ వాయిస్. అంతేనా? సో ఇంట్రెస్టింగ్. మీరు స్త్రీ 2 ని ఇప్పుడు మీ 2గా మార్చి మేము వెళ్ళి చూస్తాం సినిమాని. అది నేను చూడలేదు ఇంకా. బట్ ద పాయింట్ ఈస్ దేర్ ఇస్ ఎ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్. మీకు రాజ్ కుమార్ రావు ఫ్రెండా సార్? ఐ నో హిమ్. You know him. Did you tell him that the film is? No. You haven't yet told. Well, I'm sure he'll be surprised with your tweet. And strangely, tana first film naade nathonu chesadu. Oh. He has some 3-scene role in Run. Yeah. కానీ ఇక్కడ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఇది రాజ్ కుమార్ రావుకి సంబంధమే లేదు. ఇది కానీ 10 రోజులు అనుకున్నాడు కదా. ఫిలిం అనేది జస్ట్ ఇప్పుడు ఇంకోటి ట్రైలర్ అన్నారు కదా, ట్రైలరు ఎందుకు అసలు ఏం చూస్తారు ట్రైలర్లు అనేది. ఇప్పుడు చాలా సినిమాలు మీకు 20 million వ్యూస్, అలా 30 million వ్యూస్ వస్తాయి, సినిమాకి ఎవడు రాడు. అప్పుడు అక్కడ ఒక లాజిక్ ఏంటంటే ఇంతమంది చూశారు కాబట్టి వాళ్ళందరూ వస్తారు అని మనం అనుకుంటాం. అంతమంది చూశారు కానీ వాళ్ళు చాలామందికి నచ్చలేదని అప్పుడు అర్థమవుతుంది. అంతేగా. ఇప్పుడు ట్రైలర్ చూడటానికి నచ్చడానికి డిఫరెన్స్ ఉంది కదా. అక్షయ్ కుమార్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఇన్ ద కంట్రీ అంటారు, నిజమా సార్? అక్షయ్ కుమార్ నో, ఇట్స్ నాట్ మోర్ దెన్ ప్రభాస్. ప్రభాస్ ఇస్ హైయెస్ట్ పెయిడ్. ప్రభాస్ ఐ థింక్ వుడ్ బి ద హైయెస్ట్. నాకు సరిగ్గా ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ ఐ వుడ్ బిలీవ్. యా, బికాజ్ దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఒకటి ఫిలిమ్స్, రెండోది దానికి మల్టిపుల్ లాంగ్వేజ్లో మార్కెట్ ఉంటుంది కదా, విచ్ అక్షయ్ కుమార్ వోంట్ హ్యావ్. కరెక్ట్, దట్స్ ట్రూ, దట్ మేక్స్ సెన్స్. యా, తప్పకుండా ఈ డార్క్ కామెడీ అండ్ సో ఇప్పుడు హారర్ కామెడీలు విపరీతంగా తీయటం మొదలెడతారు ఇప్పుడు అందరూ. ఇప్పుడు చక్కగా చేతులు కాదు ఇప్పుడు. అంటే మీకు ఎనీ సక్సెస్ ఇస్ ఆల్వేస్ ఫాలోడ్ ఇమీడియట్లీ. యా, సో ఇప్పుడు ఒక మొత్తం ప్రొడక్షన్ ఆఫీసెస్ అన్నిటిలో ఒక డార్క్ గ్లూమీ లైటింగ్, ఎందుకంటే ఆ టోన్లో తీసేది ఇది. ఓహో, స్త్రీ 2 లైటింగ్ టోన్ అది. మొత్తం లైట్లు హరిపేసి బ్లూ లైట్ వేసుకుని ఆలోచిస్తారు ఏంటి నాలో లేనిది అమ్మాయిలో ఏముంది అని ఆలోచించినట్టు నా సినిమాలో లేనిది ఆ సినిమాలో ఏముంది అని అందరూ ఆలోచించుకుంటూ ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి. నేను యానిమల్ గురించి చెప్పినప్పుడు సందీప్ అంగకి చెప్పాను, మొత్తం ప్రొడక్షన్ ఆఫీస్లో మీ డిస్కషన్ రూమ్ ఉంటుంది కదా, ఆ డిస్కషన్ రూమ్లో డెసిషన్స్ తీసుకుంటారు. స్టోరీ ఏంటి, ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు వేరే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు అందులో పెద్ద మాస్టిఫ్ కుక్క ఉందనుకోండి. ఇప్పుడు మీ కుక్క అంటే మీకు కంఫర్ట్ ఉంటుంది. ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇంత పెద్ద కుక్క ఏమైనా చేస్తుందా, గబుక్కుని కరుస్తుందా అనే ఒక టెన్షన్ ఉంటుంది కదా. ఆ టెన్షన్లో కూర్చుని దాని మూమెంట్స్ గమనిస్తూ ఉంటారు, ఇటు ఒకటి తిరుగుతూ ఉంటుంది. అలా గమనిస్తున్నారు అయితే. అది అలాగా యానిమల్ అనే సినిమా అది చేస్తుంది ప్రొడక్షన్ ఆఫీస్లో. అంతే, వీళ్ళు ఏం డిస్కస్ చేసినా యానిమల్ తిరుగుతూ ఉంటుంది వాళ్ళ మైండ్స్లో.